షేర్స్ అంటే ఏమిటి? షేర్స్ కొనడం అంటే ఏమిటి? షేర్స్ ఎలా కొనాలి? ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకోవాలనుకుంటున్నారో వారందరికీ ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు షేర్ మార్కెట్ అంటే ఏంటో నేర్చుకుందాం. షేర్ అంటే కొంత భాగం, ఒక చిన్న పార్ట్ అని అర్థం. అసలు దేనిలోని భాగం అనే డౌట్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్తో వివరించుకుందాం. మిస్టర్ ఏ అనే వ్యక్తి ఏబీసీ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. చాలా కష్టపడి కంపెనీ యొక్క బిజినెస్ని పైకి తీసుకొచ్చాడు. ఒక సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి యొక్క బిజినెస్ ప్రాఫిటబుల్ అయిపోయింది. ఇప్పుడు తన బిజినెస్ని వేరే స్టేట్స్కి విస్తరించాలని అనుకుంటున్నాడు. మిస్టర్ ఏ తన బిజినెస్ని ఇంకా డెవలప్ చేయడానికి ₹1 కోటి అవసరం ఉందని క్యాలిక్యులేట్ చేశాడు. ఇప్పుడు మిస్టర్ ఏ దగ్గర 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, బ్యాంక్ నుంచి ₹1 కోటి లోన్ తీసుకోవడం. 2, స్టాక్ మార్కెట్లో తన కంపెనీ యొక్క కొంత పార్ట్ను అమ్మేసి ₹1 కోటి సేకరించడం. మిస్టర్ ఏ స్టాక్ మార్కెట్ నుంచే ₹1 కోటి సేకరించాలని నిశ్చయించుకున్నాడు. మిస్టర్ ఏ తన కంపెనీని 10 కోట్ల సమాన భాగాలుగా విభజించి ప్రతి భాగం ధర ₹1 అని డిసైడ్ చేశాడు. ఇప్పుడు 90% భాగాన్ని తన దగ్గర ఉంచుకొని 10% భాగాన్ని స్టాక్ మార్కెట్లో అమ్మేశాడు. అంటే 10 కోట్ల భాగాల్లో ₹1 కోటి భాగాలను స్టాక్ మార్కెట్లో అమ్మేశాడు. ఈ విధంగా ఈ చిన్న భాగాలని మనం షేర్స్ అంటాం. స్టాక్ మార్కెట్లో ఈ చిన్న చిన్న భాగాలను అంటే షేర్స్ని కొంటారు, అమ్ముతారు. ఇప్పుడు మీరు ఏబీసీ కంపెనీ యొక్క 10 షేర్స్ని కొంటే మీరు 10 షేర్లకు యజమాని అవుతారు. అంటే మీరు ఎన్ని షేర్స్ కొంటే అన్ని షేర్స్లకు యజమాని అవుతారు. ఇక్కడ మిస్టర్ ఏ దగ్గర 90% షేర్స్ ఉన్నాయి. అతన్ని స్టాక్ మార్కెట్ భాషలో ప్రమోటర్ అని పిలుస్తారు. అతను కంపెనీలో నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరైతే స్టాక్ మార్కెట్లో బిగినర్స్ ఉన్నారో వారికి తప్పకుండా ఒక ఆలోచన వస్తుంది. అది మనం షేర్స్ని ఎలా కొనాలి అని. మనం షేర్స్ని కొనాలి అంటే ఒక డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎన్నో బ్రోకర్స్ ఉన్నాయి. జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, స్టాక్ గ్రో. మీరు డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయాలని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. మీరు వాటిని క్లిక్ చేసి వాటి ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఒక పాన్ కార్డ్, ఒక అడ్రస్ ప్రూఫ్ లేదా ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్ అంటే ఏమిటి అని చాలామంది ఆలోచిస్తుంటారు. మీరందరూ షేర్ మార్కెట్ గురించి న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో, న్యూస్ పేపర్లో లేదా ఫ్రెండ్స్ ద్వారానో వినే ఉంటారు. అసలు షేర్ మార్కెట్ అంటే ఏమిటి? దీని గురించి చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఈ కన్ఫ్యూజన్ని శాశ్వతంగా దూరం చేయబోతున్నాం. షేర్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. షేర్ మార్కెట్ 2 పదాల కలయికతో ఏర్పడింది. ఒకటి షేర్, 2 మార్కెట్. షేర్ అంటే ఏమిటి అనే దానిపై ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. షేర్ అంటే వాటా లేదా ఒక పార్ట్ అని మనందరికీ తెలుసు. మరియు మార్కెట్ అంటే బజార్, అంటే ఇక్కడ ఏదేని వస్తువుని కొనచ్చు మరియు అమ్మచ్చు. షేర్ మార్కెట్ ఒక పార్ట్ను కొనే లేదా అమ్మే ఒక బజార్ లేదా మార్కెట్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే షేర్ మార్కెట్లో ఏ పార్ట్ను కొంటారు లేదా అమ్ముతారు? ఇక్కడ కంపెనీ యొక్క పార్ట్ను కొంటారు లేదా అమ్ముతారు. ప్రతి కంపెనీ డెవలప్ కావడానికి డబ్బు అవసరం ఉంటుంది. షేర్ మార్కెట్ ప్రతి కంపెనీ యొక్క ఈ అవసరాన్ని తీరుస్తుంది. ఏదేని కంపెనీ షేర్ మార్కెట్లో తన యొక్క చిన్న పార్ట్ను అమ్మేసి డబ్బులను సేకరిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏకి తన కంపెనీని డెవలప్ చేయడానికి ₹1 కోటి డబ్బు అవసరం ఉంది. మిస్టర్ ఏ షేర్ మార్కెట్ నుంచి డబ్బులు కలెక్ట్ చేయడానికి తన కంపెనీని 10 కోట్ల ఈక్వల్ పార్ట్స్గా విభజిస్తాడు మరియు ప్రతి పార్ట్ యొక్క విలువ ₹1గా ఉంచుతాడు. మిస్టర్ ఏ తన కంపెనీ యొక్క 10 కోట్ల పార్ట్స్లలో ₹1 కోటి పార్ట్స్ని ₹1 చొప్పున షేర్ మార్కెట్లో అమ్మేస్తాడు. ఈ విధంగా మిస్టర్ ఏకి తన కంపెనీని డెవలప్ చేయడానికి ₹1 కోటి డబ్బు దొరుకుతుంది. సో షేర్ మార్కెట్ కంపెనీలకు పబ్లిక్ నుంచి డబ్బులను కలెక్ట్ చేసి ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. రండి, షేర్ మార్కెట్ వలన ఇన్వెస్టర్లకు అంటే మనకు ఏ విధంగా లాభం ఉంటుందో తెలుసుకుందాం. షేర్ మార్కెట్ ద్వారా కంపెనీ పబ్లిక్ నుంచి డబ్బులను సేకరిస్తుందని తెలుసుకున్నాం కదా. ఎవరైతే కంపెనీ యొక్క చిన్న పార్ట్ను కొంటారో వారు ఆ కంపెనీ యొక్క చిన్న పార్ట్కి యజమాని అయిపోతారు. షేర్ మార్కెట్ భాషలో చెప్పాలంటే వీరిని షేర్ హోల్డర్స్ అంటారు. ఇక్కడ కంపెనీ యొక్క చిన్న పార్ట్ను కొన్నాం కదా అని
ఆ కంపెనీ యొక్క చిన్న పార్ట్ మనదే అని కాదు, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మరియు లాస్లలో వాటాదారులమైనామన్నమాట. షేర్ బై చేయడం వల్ల బేసికల్లీ ప్రాఫిట్ రెండు మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి, మనం ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేస్తామో ఆ కంపెనీ గ్రో అయితే మనం కొన్న షేర్స్ కూడా గ్రో అవుతాయి. రెండు, కంపెనీలకు ప్రాఫిట్ అయినప్పుడల్లా ఆ కంపెనీ తన చిన్న పార్ట్ను షేర్ హోల్డర్స్ కి ఇస్తుంది. దీన్నే డివిడెండ్స్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఏ యొక్క కంపెనీ యొక్క 100 షేర్లను ₹1 చొప్పున కొన్నాం. మిస్టర్ ఏ ₹1 కోటి కలెక్ట్ చేసిన తర్వాత తన బిజినెస్ ని చాలా బాగా డెవలప్ చేసుకుంటాడు. 3 years తర్వాత మిస్టర్ ఏ యొక్క కంపెనీ యొక్క షేర్ ₹1 నుంచి ₹10 పెరిగింది. మనం ₹1 పర్ షేర్ తో కొన్న షేర్ 3 years తర్వాత ₹10 పర్ షేర్స్ తో అమ్మవచ్చు. ఈ విధంగా మనం ₹100 ఇన్వెస్ట్మెంట్ తో ₹900 ప్రాఫిట్ ను సంపాదిస్తాం. అనగా షేర్ మార్కెట్ మనకు కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అయి డబ్బులను సంపాదించే అవకాశం ఇస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ గ్రో చేసినప్పుడే మనకు ప్రాఫిట్ లభిస్తుంది. ఇక్కడ ఒకవేళ మిస్టర్ ఏ యొక్క కంపెనీ 3 years తర్వాత గ్రో చేయకుండా నష్టాల్లోకి వెళ్ళిపోతే మిస్టర్ ఏ యొక్క కంపెనీ యొక్క షేర్ ₹1 నుంచి 50 పైసలకు పడిపోవచ్చు. మనకు మన ఇన్వెస్ట్మెంట్ లో లాస్ రావచ్చు. అందుకే ఎల్లప్పుడూ మంచి ఫండమెంటల్ ఉన్న కంపెనీలని ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంచుకోవాలి. అయితే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్లకు కన్ఫ్యూజన్ ఉంటుంది. 5,000 పైచిలుకున్న కంపెనీలలో ఏవి ఇన్వెస్టింగ్ కోసం, ఏవి ట్రేడింగ్ కోసం ఎంచుకోవాలి. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అవి ఫండమెంటల్ గా మరియు టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ ని స్కాన్ చేసి క్షణాల్లో మన ముందుంచుతాయి. మనం రానున్న వీడియోలలో ఇతరుల టిప్స్ పై ఆధారపడకుండా క్షణాల్లో స్టాక్స్ ని ఈజీగా ఎలా స్కాన్ చేయాలో నేర్చుకుంటాం. ఐపీఓ అంటే ఏమిటి? ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? మనం ఐపీఓలో ఇన్వెస్ట్ ఎలా చేయాలి? ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం. ఐపీఓ అని దేన్ని అంటారో తెలుసుకుందాం. ఐపీఓ ఫుల్ ఫామ్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదేని కంపెనీ తన పార్ట్ను అమ్మేసి డబ్బులను సేకరిస్తుందని మనం ఆల్రెడీ షేర్ మార్కెట్ వీడియోలో తెలుసుకున్నాం. ఏదేని ఒక కంపెనీ తన షేర్స్ని ఫస్ట్ టైం పబ్లిక్లో సెల్ చేస్తుంది. ఈ ప్రాసెస్నే ఐపీఓ అంటారు. కంపెనీ ఎన్నో కారణాల వల్ల ఐపీఓ తెస్తుంది. అవి తన కంపెనీని ఎక్స్పాండ్ చేయడం కోసమనో, పాత లోన్ను తీర్చడానికనో, కొత్త ప్రోడక్ట్స్ లేదా సర్వీస్ని లాంచ్ చేయడం కోసమనో, లేదా వేరే కంపెనీని కొనడం కోసమనో ఐపీఓ తెస్తుంది. రండి, ఏదేని కంపెనీ ఐపీఓ ఎలా తెస్తుందో తెలుసుకుందాం. ఏ కంపెనీ అయితే ఐపీఓ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుందో ఆ కంపెనీకి ఒక డీటెయిల్ డాక్యుమెంట్ తయారు చేయాల్సి ఉంటుంది. దానిలో ఆ కంపెనీ యొక్క అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అవి కంపెనీ యొక్క హిస్టరీ, ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఫ్యూచర్ ప్లాన్స్ ఎక్సెట్రా. ఈ డాక్యుమెంట్ని డిఆర్హెచ్పి అంటే డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ అని అంటారు. కంపెనీలకు ఈ డాక్యుమెంట్ని సెబీ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సెబీ లేదా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రభుత్వ నియంత్రణ సంస్థ. రిజర్వ్ బ్యాంక్ బ్యాంకులను ఎలా నియంత్రిస్తుందో అదేవిధంగా సెబీ స్టాక్ మార్కెట్ను నియంత్రిస్తుంది. సెబీ కంపెనీ సబ్మిట్ చేసిన డిఆర్హెచ్పి డాక్యుమెంట్ను విశ్లేషించి ఐపీఓకు పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్ వచ్చిన తర్వాత కంపెనీ ఐపీఓ తీసుకురావడానికి రెడీ అయిపోతుంది. ఐపీఓ ప్రాసెస్ కొంచెం క్లిష్టమైంది కాబట్టి ఈ పనిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు చూసుకుంటాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు కంపెనీలకు ఐపీఓ ప్లానింగ్ దగ్గర నుంచి పబ్లిక్ ఐపీఓ కోసం అప్లై చేసే వరకు కంపెనీలకు హెల్ప్ చేస్తాయి. ఐపీఓ మినిమం 3 days నుంచి మ్యాక్సిమం 10 days వరకు ఓపెన్ ఉంటుంది. దీన్నే ఐపీఓ ఇష్యూ పీరియడ్ అంటారు. ఒకవేళ మనం ఐపీఓ కోసం అప్లై చేయాలంటే ఈ ఇష్యూ పీరియడ్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. ఏబీసీ అనే కంపెనీ ఐపీఓ ద్వారా 100 కోట్లు సేకరించాలని ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఏబీసీ కంపెనీ తన కంపెనీ యొక్క 20% వాటా అమ్మాలనుకుంటుంది. దీనికోసం కంపెనీ 1 కోటి షేర్లను తీస్తుంది మరియు ప్రతి షేర్ ప్రైస్ ₹100 ఉంచుతుంది. ఐపీఓలో షేర్స్ లాట్ లేదా బండిల్లో అలాట్ అవుతాయి. దీనిలో ఒక లాట్ ధర 15,000 కంటే ఎక్కువ ఉండరాదు. ఈ విధంగా ఒక లాట్లో ఎన్ని షేర్స్ ఉండాలో ఆ షేర్ యొక్క ప్రైస్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏబీసీ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ₹100 ఉంటే ఒక లాట్లో 150 షేర్స్ మాత్రమే ఉంటాయి. ఒకవేళ
ఒక షేర్ ప్రైస్ 50 రూపాయలు ఉంచినట్లయితే ఒక లాట్లో 300 షేర్స్ ఉంటాయి. ఐపీఓ ఓపెన్ అయిన తర్వాత పబ్లిక్ ఆ ఐపీఓ కోసం అప్లై చేస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఐపీఓ కోసం అప్లై చేస్తే మనకు ఖచ్చితంగా ఐపీఓ దొరుకుతుందని కాదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, కంపెనీ ఎన్నైతే షేర్స్ కోసం ఐపీఓ తెస్తుందో అంతకంటే ఎక్కువ మంది ఐపీఓ కోసం అప్లై చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల షేర్స్ యొక్క అలాట్మెంట్ ర్యాండమ్లీ జరుగుతుంది. అంటే మనం సపోజ్ 2 లాట్స్ కోసం అప్లై చేస్తే మనకు 1 మాత్రమే దొరకచ్చు, లేదా అది కూడా దొరకకపోవచ్చు. రెండవ ప్రశ్నకు జవాబు చూద్దాం. అసలు ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే మనకు కోట్ల రూపాయలు ఎలా దొరుకుతాయో చూద్దాం. 1980 సంవత్సరంలో విప్రో కంపెనీ తన ఐపీఓను తీసుకొచ్చింది. అప్పుడు విప్రో షేర్ ప్రైస్ 100 రూపాయలు ఉండేది. ఈ కంపెనీపై ఐపీఓ టైంలో ఎవరైనా 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 100 షేర్లు కొని దాన్ని ఇప్పటి వరకు ఉంచి ఉంటే 2025 సంవత్సరంలో బోనస్ ప్లస్ స్ప్లిట్ షేర్స్ కలుపుకొని దాని విలువ ఇప్పుడు ఎంత అయి ఉండేదో తెలుసా? అక్షరాల 1000 కోట్ల పైనే ఉండేది. ఈ విధంగా మనం ఐపీఓలో ఇన్వెస్ట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫ్యూచర్లో గ్రోత్కు అవకాశం ఉండే కంపెనీలలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. అంతేకాకుండా పాస్ట్లో కూడా గ్రోత్ చేసి ఉండాలి. మూడవ ప్రశ్న, మనం ఐపీఓలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? దాదాపు అన్ని స్టాక్ మార్కెట్ బ్రోకర్ల దగ్గర ఐపీఓ కోసం అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. మనం తరచుగా సెన్సెక్స్ మరియు నిఫ్టీ గురించి వింటుంటాం. ఒకసారి పైకి వెళ్ళి ఇన్వెస్టర్లకు లాభాలు వచ్చాయని, మరోసారి కిందికి వెళ్ళి ఇన్వెస్టర్లకు నష్టాలు వచ్చాయని న్యూస్లో వింటుంటాం. అసలు సెన్సెక్స్ మరియు నిఫ్టీ అని వేటిని అంటారు? దీని వాల్యూ పైకి మరియు కిందికి ఎలా వెళ్తుంది? మరియు వీటి యొక్క ఇంపార్టెంట్ ఎంత? ఇటువంటి ఆలోచనలు మీ మనసులో వస్తుంటే ఈ వీడియో మీకోసమే. ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుంటారు. సెన్సెక్స్ మరియు నిఫ్టీ అని వేటిని అంటారు? మనం ఐపీఓ వీడియోలో తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్లో కంపెనీలు ఐపీఓ తీసుకొచ్చి పబ్లిక్ నుంచి డబ్బులు సేకరిస్తాయని. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏదేని కంపెనీ ఐపీఓ తీసుకురావాలంటే మెయిన్లీ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ను మనము స్టాక్ ఎక్స్చేంజెస్ అని అంటాము. మొదటి ఎక్స్చేంజ్ బీఎస్ఈ లేదా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. రెండవ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఏదేని కంపెనీ ఐపీఓ తీసుకురావాలంటే కేవలం బీఎస్ఈ లేదా కేవలం ఎన్ఎస్ఈ లేదా రెండింటిలోనూ ఐపీఓ తీసుకొస్తుంది. ఒకవేళ కంపెనీ కేవలం బీఎస్ఈలో ఐపీఓ తీసుకొస్తే ఇది కేవలం బీఎస్ఈలో లిస్ట్ అయిందని చెబుతాం. అదేవిధంగా కంపెనీలు కేవలం ఎన్ఎస్ఈలో లిస్ట్ అయి ఉంటాయి. లేదా కంపెనీలు 2 ఎక్స్చేంజ్లు ఎన్ఎస్ఈ మరియు బీఎస్ఈ రెండింటిలోనూ లిస్ట్ అయి ఉండొచ్చు. బీఎస్ఈలో ఇప్పటి వరకు 5,500 మరియు ఎన్ఎస్ఈలో 2,700 పైన కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. ఏదైనా ఒక మంచి కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడడానికి మనం ఆ కంపెనీ యొక్క డీటెయిల్స్ చూడొచ్చు. ఆ కంపెనీ యొక్క పర్ఫామ్ను ట్రాక్ చేయొచ్చు. ఒకవేళ బీఎస్ఈ మరియు ఎన్ఎస్ఈలోని అన్నిటికంటే పెద్ద కంపెనీలు కలిసి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇండెక్స్ తయారు చేయబడింది. బీఎస్ఈ తన ఇండెక్స్కి సెన్సెక్స్ అని పేరు పెట్టింది. దీని పూర్తి పేరు సెన్సిటివ్ ఇండెక్స్. ఇక ఎన్ఎస్ఈ తన ఇండెక్స్కి నిఫ్టీ అని పేరు పెట్టింది. దీని పూర్తి పేరు నేషనల్ 50. బీఎస్ఈలో దాదాపు 5,500 పైన కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. వీటిలో సెన్సెక్స్ ఇండెక్స్ టాప్ 30 కంపెనీల పర్ఫార్మెన్స్ను చూపిస్తుంది. అదేవిధంగా ఎన్ఎస్ఈలో దాదాపు 2,700 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి. వీటిలో నిఫ్టీ ఇండెక్స్ అన్నిటికంటే పెద్ద టాప్ 50 కంపెనీల పర్ఫార్మెన్స్ను చూపిస్తుంది. అసలు ఇండెక్స్ ఎలా తయారు చేయబడుతుందో చూద్దాం. సాధారణంగా ఇండెక్స్ తయారు చేయడానికి అనేక పద్ధతులు ఉంటాయి. ఇండియాలో ఫ్రీ ఫ్లోట్ మెథడ్ ద్వారానే సెన్సెక్స్ నిఫ్టీ తయారు చేయబడ్డాయి. ఈ మెథడ్ ద్వారా తయారు చేయబడ్డ ఇండెక్స్లో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలనే ఈ ఇండెక్స్లో ఉంచుతారు. ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఇంటూ ప్రైస్ ఆఫ్ 1 షేర్. ఫ్రీ ఫ్లోట్ షేర్స్ అంటే మరేవో కావు, పబ్లిక్ ట్రేడింగ్ చేయడానికి అవైలబుల్ ఉండే షేర్స్. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. మిస్టర్ ఏ తన ఏబీసీ కంపెనీని 10 కోట్ల షేర్స్లో విభజించాడు మరియు ఐపీఓ టైంలో మిస్టర్ ఏ తన 10 కోట్ల షేర్స్లో 1 కోటి షేర్స్ని పబ్లిక్లో అమ్మేశాడు. అంటే ఇక్కడ 1 కోటి ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఉంటాయి. 1 కోటి షేర్స్ పబ్లిక్ కోసం ట్రేడ్ చేయడానికి అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ ఏబీసీ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 10 రూపాయలు ఉంటే ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఫార్ములా ఆధారంగా
ఏబీసీ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు షేర్ ప్రైస్ 10 ఇంటూ 1 కోటి ఈజ్ ఈక్వల్ టు 10 కోట్ల రూపాయలు. ఈ మెథడ్ ఆధారంగానే సెన్సెక్స్ అన్నిటికంటే పెద్ద 30 ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలనే తన ఇండెక్స్లో ఉంచుకుంటుంది. అదేవిధంగా నిఫ్టీ అతిపెద్ద ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ఉన్న 50 కంపెనీలను తన ఇండెక్స్లో ఉంచుకుంటుంది. ఇప్పుడు రెండవ ప్రశ్నకు జవాబు చూద్దాం. సెన్సెక్స్ మరియు నిఫ్టీ యొక్క విలువ పైకి మరియు కిందికి ఎలా వెళ్తుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త ఇండెక్స్ ని తయారు చేసి దాన్ని ట్రాక్ చేద్దాం. సపోజ్ మనం ఒక గవర్నమెంట్, మనకు ఒక ఎక్స్చేంజ్ ఉంది, దాని పేరు మా ఎక్స్చేంజ్. దీనిలో 2 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి, ఒకటి పీక్యూ, 2 ఆర్ఎస్. మనం ఈ 2 కంపెనీలను ట్రాక్ చేయడానికి ఒక ఇండెక్స్ ని తయారు చేశాము, దాని పేరు మాడెక్స్. ఇక్కడ పీక్యూ కంపెనీవి 100 ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఉన్నాయి మరియు ఒక షేర్ ప్రైస్ 10 రూపాయలు. అంటే పీక్యూ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ షేర్ ప్రైస్ 10 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 1000 రూపాయలు. అదేవిధంగా ఆర్ఎస్ కంపెనీవి 200 ఫ్రీ ఫ్లోట్ షేర్స్ ఉన్నాయి మరియు ఒక షేర్ ప్రైస్ విలువ 20 రూపాయలు. ఆర్ఎస్ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ విలువ షేర్ ప్రైస్ 20 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 4000 రూపాయలు. 2 కంపెనీల యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్లను కలిపినట్లయితే ఇక్కడ మా ఇండెక్స్ యొక్క మొత్తం మార్కెట్ క్యాప్ విలువ 1000 ప్లస్ 4000 ఈజ్ ఈక్వల్ టు 5000 రూపాయలు. ఏదైనా ఇండెక్స్ ను స్టార్ట్ చేయడానికి ఒక బేస్ వాల్యూ ఉంటుంది. సెన్సెక్స్ ని 100తో స్టార్ట్ చేశారు, అలాగే నిఫ్టీని 1000తో స్టార్ట్ చేశారు. మనం మాడెక్స్ ఇండెక్స్ వాల్యూని 100తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయ్యే కంటే ముందు మాడెక్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ 5000 మరియు మాడెక్స్ యొక్క వాల్యూ 100. ఈరోజు పీక్యూ, ఆర్ఎస్ కంపెనీల యొక్క షేర్లలో అందరూ ట్రేడింగ్ చేశారు. సాయంత్రం క్లోజ్ అయిన తర్వాత పీక్యూ యొక్క ఒక షేర్ ప్రైస్ విలువ 10 రూపాయల నుంచి 1 రూపాయి తగ్గి 9 రూపాయలు అయింది. అలాగే ఆర్ఎస్ కంపెనీ యొక్క షేర్ విలువ 20 నుంచి 2 రూపాయలు పెరిగి 22 రూపాయలు అయింది. పీక్యూ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ 9 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 900 అయింది. అలాగే ఆర్ఎస్ కంపెనీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ 22 ఇంటూ 200 ఈజ్ ఈక్వల్ టు 4400 రూపాయలు అయ్యింది. ఈ 2 కంపెనీల ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్లను కలిపినట్లయితే దాని విలువ 5300 రూపాయలు. అంటే మాడెక్స్ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ 5000 నుంచి 5300కు అంటే 6% పెరిగింది. అలాగే మాడెక్స్ యొక్క విలువ 6% అంటే 100 నుంచి 106కు పెరిగింది. సెన్సెక్స్ మరియు నిఫ్టీలు కూడా ఈ విధంగానే పైకి మరియు కిందికి వెళ్తాయి. సెన్సెక్స్ మరియు నిఫ్టీ యొక్క ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాప్ ముందు రోజు కన్నా ఎక్కువ లేదా తక్కువై క్లోజ్ అయితే సెన్సెక్స్ మరియు నిఫ్టీ యొక్క వాల్యూ కూడా అదే పర్సెంటేజ్తో పైకి మరియు కిందికి వెళ్ళి క్లోజ్ అవుతాయి. మూడవ మరియు చివరి ప్రశ్న యొక్క జవాబు చూద్దాం. సెన్సెక్స్ మరియు నిఫ్టీల ఇంపార్టెంట్ ఎంత? ఏదైనా కంట్రీ యొక్క స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఆ దేశ ఆర్థిక స్థితి యొక్క బ్యారోమీటర్ అని అంటారు. ఏ ఇండెక్స్ అయినా ఆ దేశం యొక్క అతిపెద్ద కంపెనీల యొక్క పర్ఫార్మెన్స్ ను తెలియజేస్తుంది. ఇండియాలో సెన్సెక్స్ మరియు నిఫ్టీ యొక్క పర్ఫార్మెన్స్ చూసి మన ఇండియా యొక్క ఆర్థిక స్థితిని చెప్పొచ్చు. లాంగ్ టైంలో పెరుగుతున్న ఇండెక్స్ ఎకనామిక్ గ్రోత్ ను చూపిస్తాయి. లాంగ్ టైంలో తగ్గే ఇండెక్స్ ఎకనామిక్ స్లోడౌన్ ను చూపిస్తాయి. స్టాక్ మార్కెట్లో ఈక్విటీ అని దేన్ని అంటారు? ఈక్విటీ ట్రేడింగ్ మరియు ఈక్విటీ ఇన్వెస్టింగ్ యొక్క అర్థం ఏంటి? ఈక్విటీ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. ఈక్విటీ యొక్క అర్థం ఏదేని బిజినెస్ యొక్క ఓనర్షిప్. ఏదేని కంపెనీ యొక్క షేర్ను బై చేస్తున్నామంటే ఆ కంపెనీ యొక్క ఏదేని చిన్న పార్ట్ను కొనడం అని అర్థం. మరియు ఇన్వెస్టింగ్ లాంగ్వేజ్లో ఈ చిన్న పార్ట్నే మనం ఈక్విటీ అంటాం. అనగా మనం ఏదేని కంపెనీ యొక్క షేర్ను బై చేస్తున్నామంటే మనం ఆ కంపెనీ యొక్క ఈక్విటీని బై చేస్తున్నట్టు అర్థం. దీనిని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఇద్దరు చెరో 5 కోట్లు కలుపుకొని 10 కోట్లతో బిజినెస్ని స్టార్ట్ చేశారు. కంపెనీ యొక్క లీగల్ రిజిస్ట్రేషన్లో కంపెనీని టోటల్ 1 కోటి షేర్స్గా విభజించారు. దాంతోపాటు కంపెనీలో ఇద్దరికి సమాన వాటాలో భాగంగా ఒక్కొక్కరికి 50 లక్షల షేర్లు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ కంపెనీ యొక్క ఓనర్షిప్ లేదా ఈక్విటీ కంపెనీ యొక్క ఫౌండర్ దగ్గర ఉంది. దీని టోటల్ వాల్యూ 10 కోట్లు.
కంపెనీ యొక్క ఫౌండర్లు ఇద్దరు కాబట్టి ఇద్దరి దగ్గర 50-50% ఈక్విటీ ఉంది. ఇప్పుడు కంపెనీని గ్రో చేయడానికి 5 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దీనికోసం ఇద్దరు ఫౌండర్లు తన దగ్గర 50% షేర్స్ను ఉంచుకొని కంపెనీ యొక్క మిగతా 50% ఈక్విటీ అంటే 50 లక్షల షేర్లను ఐపీఓలో సెల్ చేసి పబ్లిక్ నుంచి 5 కోట్ల రూపాయలు సేకరించారు. అనగా తన దగ్గర చెరో 25% షేర్స్ను ఉంచుకున్నారు. కంపెనీ ఐపీఓలో తన 1 కోటి షేర్లలో 50 లక్షల షేర్స్ని సెల్ చేసింది. ఇది కంపెనీ యొక్క 50% ఈక్విటీతో సమానం. అంటే ఇక్కడ కంపెనీ ఐపీఓలో తన ప్రతి 1,00,000 షేర్లపై 1% ఈక్విటీని సెల్ చేసిందని అర్థం. ఒకవేళ మనం ఈ కంపెనీ యొక్క 1,00,000 షేర్లను కొన్నట్లయితే మనం ఈ కంపెనీ యొక్క 1% ఈక్విటీని కొన్నట్టే. మనం ఈ కంపెనీ యొక్క 1% ఈక్విటీ యొక్క ఓనర్ అయిపోతాము. సో ఈ విధంగా ఇన్వెస్టింగ్లో ఈక్విటీ అంటే మరేదో కాదు, కంపెనీ యొక్క ఓనర్షిప్ అని అర్థం. కంపెనీలు తన ఈక్విటీని షేర్లలో డివైడ్ చేసి పబ్లిక్లో సెల్ చేస్తుంది. ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీ యొక్క ఎన్ని షేర్లను కొంటే అతని దగ్గర ఆ కంపెనీ యొక్క అంతే ఎక్కువ ఈక్విటీ ఉంటుంది. ఈ కారణం వల్లనే స్టాక్ మార్కెట్ను ఈక్విటీ మార్కెట్, స్టాక్ ఇన్వెస్టింగ్ని ఈక్విటీ ఇన్వెస్టింగ్, స్టాక్ ట్రేడింగ్ని ఈక్విటీ ట్రేడింగ్ అని అంటారు. మనం ఎప్పుడైతే కంపెనీ యొక్క స్టాక్స్ను కొంటామో మనం ఆ కంపెనీ యొక్క ఈక్విటీని బై చేస్తున్నామని గుర్తుంచుకోండి. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ గురించి తరచూ వింటుంటాం. ఎంతో మంది ట్రేడింగ్ చేసి లక్షలు సంపాదిస్తారు. అదే ఎంతో మందికి ట్రేడింగ్ వలన లాస్ అయిందని వింటుంటాం. అసలు ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్కి తేడా ఏమిటి? ట్రేడింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ని తెలుగులో వ్యాపారం అంటారని మనకు తెలుసు. దీని అర్థం ఏదేని వస్తువును కొనడం మరియు పెరిగిన ధరతో అమ్మేసి లాభంను రాబట్టడం. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో షేర్స్ని కొనడం మరియు ఆ షేర్ ప్రైస్ల ధరలు పెరగగానే వాటిని అమ్మేసి లాభం సంపాదించడాన్నే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటారు. మరి ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇదే జరుగుతుందనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. దీనికి జవాబు అవును మరియు కాదు కూడా. రెండవ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం రండి. ట్రేడింగ్ మరియు ఇన్వెస్టింగ్కి తేడా ఏమిటి? ఇన్వెస్ట్మెంట్లో షేర్స్ని దీర్ఘకాలం హోల్డ్ చేసి పెట్టుకుంటాం. 1 year, 5 years లేదా 10 years. కానీ ట్రేడింగ్లో చాలా తక్కువ టైం కొరకు మాత్రమే హోల్డ్ చేస్తాము. 1 నిమిషం, 1 గంట లేదా కొన్ని నెలలు. ఇన్వెస్టింగ్లో జాగ్రత్తగా మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్లో కంపెనీల యొక్క షేర్స్లను దీర్ఘకాలం పాటు హోల్డ్ చేస్తాము. అదే ట్రేడింగ్లో కంపెనీ యొక్క డీటెయిల్స్ని నామమాత్రంగా తెలుసుకొని ముఖ్యంగా ప్రైస్ను చూసి షేర్స్ని బై చేస్తాము. ఎందుకంటే ట్రేడింగ్లో ప్రైస్ యొక్క మూమెంట్ను చూస్తాము. ప్రైస్ పెరగగానే మనం షేర్స్ని అమ్మి ప్రాఫిట్ను సంపాదిస్తాము. ఇన్వెస్ట్మెంట్లో షేర్స్ని దీర్ఘకాలం హోల్డ్ ఉంచితే లాభాలు వస్తాయి మరియు రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం మంచి మంచి కంపెనీలను చూసి షేర్స్ని బై చేస్తాము. అదే ట్రేడింగ్లో లాభాలు చాలా త్వరగా వస్తాయి కానీ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ యొక్క మూమెంట్ షార్ట్ టైంలో కొంచెం చంచలంగా ఉంటుంది. మనం ఏదైనా కంపెనీని స్టడీ చేసి దాని బిజినెస్ని అర్థం చేసుకొని అది దీర్ఘకాలంలో బాగా డెవలప్ అవుతుందని ఆలోచించి మనం షేర్స్ని బై చేసినట్లయితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒకవేళ కంపెనీని నామమాత్రంగా స్టడీ చేసి కేవలం ప్రైస్ యొక్క ప్యాటర్న్ చూసి ప్రైస్ పెరుగుతుందని ఆశించి షేర్స్ని బై చేస్తే దాన్ని ట్రేడింగ్ అంటారు. కంపెనీని స్టడీ చేయడం మరియు దాని బిజినెస్ని అర్థం చేసుకోవడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు కంపెనీ యొక్క ఫండమెంటల్ అనాలిసిస్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మనం కేవలం కంపెనీ యొక్క షేర్ ప్రైస్ను స్టడీ చేసి షేర్ ప్రైస్ యొక్క మూమెంట్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తే దాన్ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. మరియు మనం ట్రేడింగ్ చేసే ముందు షేర్స్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. మూడవ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. ట్రేడింగ్ ఎన్ని రకాలు? సాధారణంగా ట్రేడింగ్ 4 రకాలుగా ఉంటుంది. మొదటి రకం ట్రేడింగ్ని మనం స్కాల్పింగ్ అంటాము. ఈ రకమైన ట్రేడింగ్లో మనం షేర్స్ని కొన్ని నిమిషాల కొరకు బై చేస్తాము. షేర్ ప్రైస్ పెరగగానే మనం వాటిని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తాము. ఉదాహరణకి మనం ఏదైనా కంపెనీ యొక్క 10,000 షేర్స్ని 100 రూపాయలకు కొన్నాము. కొన్ని నిమిషాల తర్వాత షేర్ ప్రైస్ 101కి పెరిగితే దాన్ని అమ్మి 10,000 రూపాయల ప్రాఫిట్ను సంపాదిస్తే దాన్ని స్కాల్పింగ్ అంటాము. రెండవ రకం ట్రేడింగ్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఈ రకమైన ట్రేడింగ్లో మనం షేర్స్ని కొన్ని గంటల కొరకు ఉంచుతాము మరియు సేమ్ డే
మార్కెట్ క్లోజ్ అయ్యే కంటే ముందే షేర్స్ని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తారు. మూడవ టైపు ట్రేడింగ్ని స్వింగ్ ట్రేడింగ్ అంటారు. ఈ రకమైన ట్రేడింగ్లో షేర్స్ని కొన్ని రోజుల కొరకు హోల్డ్ చేస్తాము మరియు 1 లేదా 2 వారాల్లో షేర్స్ని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తారు. మరియు నాలుగవ రకం ట్రేడింగ్ని మనం పొజిషనల్ ట్రేడింగ్ అంటాము. ఈ రకమైన ట్రేడింగ్లో మనం షేర్స్ని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు హోల్డ్ చేస్తాము మరియు వాటిని సెల్ చేసి ప్రాఫిట్ను సంపాదిస్తాము. చివరిదైన నాలుగవ ప్రశ్నకు జవాబు చూద్దాం. ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా ఆదాయం సంపాదించవచ్చా? ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా ఇన్కమ్ను సంపాదించడం తప్పకుండా సాధ్యమవుతుంది, కానీ ఈజీ కాదు. ట్రేడింగ్ నుంచి రెగ్యులర్గా డబ్బులు సంపాదించడానికి మొట్టమొదట మనకు కొన్ని డబ్బులు అవసరం ఉంటుంది. ఎందుకంటే ట్రేడింగ్లో ఒకవేళ ప్రైస్ యొక్క చిన్న మూమెంట్ నుంచి ఎక్కువ డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మనకు ఎక్కువ షేర్స్ని కొనాల్సి ఉంటుంది. దీనికోసం మనకు ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది. డబ్బులతో పాటు మనకు టెక్నికల్ అనాలిసిస్లో ఎక్కువ నాలెడ్జ్ని కలిగి ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనం ప్రైస్ యొక్క ప్యాటర్న్ను అర్థం చేసుకోగలుగుతాము మరియు సరైన టైంలో షేర్స్ని బై మరియు సెల్ చేయగలుగుతాము. దీంతో పాటు మనం లాస్ని తక్కువలో తక్కువ ఉంచడానికి స్టాప్ లాస్ యొక్క ఉపయోగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మరియు ట్రేడింగ్లో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రతిసారి మన తప్పుల నుంచి నేర్చుకోవడం మరియు ఓటమిని అంగీకరించకపోవడం. ఎందుకంటే నిరంతరం తన ట్రేడింగ్ని మెరుగుపరుచుకున్నప్పుడే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. మీరు కూడా ఒక విజయవంతమైన ట్రేడర్ అవ్వాలనుకుంటే ఇవన్నీ పాయింట్స్ని సరిగ్గా ఫాలో చేయాలి. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ యొక్క ధరలు పైకి కిందికి వెళ్తూ ఉండడాన్ని చూస్తాము. ఒక స్టాక్ యొక్క ప్రైస్ పైకి వెళ్తే మరొక స్టాక్ యొక్క ప్రైస్ కిందికి వెళ్ళిందని వింటుంటాము. అసలు స్టాక్స్ యొక్క ధరలు పైకి కిందికి ఎందుకు వెళ్తాయి? ఈరోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకుందాం. మనం చదువుకునే రోజుల్లో ఈ 2 పదాల గురించి తప్పకుండా వినే ఉంటాం. ఒకటి డిమాండ్, 2 సప్లై. ప్రపంచంలోని ప్రతి వస్తువు యొక్క ధర దాని యొక్క డిమాండ్ మరియు సప్లై పైన ఆధారపడి ఉంటుంది. దీనిని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఒక గ్యాలరీ షాప్లో ఒక పెయింటింగ్ని వేలం వేస్తున్నారు. అక్కడ కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే ఉంది మరియు కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు వరుసగా వేలం వేస్తున్నారు. ఒకరు 1 లక్షాన్ని పలికితే ఇంకొకరు 2 లక్షలు, 5 లక్షలు, 10, 50 లక్షలు, చివరికి 1 కోటి రూపాయలకు సెల్ అయింది. ఇక్కడ పెయింటింగ్ ఒకటే ఉంది మరియు కొనేవారు అధికంగా ఉన్నారు. దీనివలన పెయింటింగ్ యొక్క డిమాండ్ పెరిగి ధర పెరిగిపోయింది. అంటే ఇక్కడ డిమాండ్ ఎక్కువ మరియు సప్లై తక్కువగా ఉంది. సేమ్ అలాగే ఇంకొక గ్యాలరీ షాపులో అనేక పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కొనేవారు తక్కువ మంది ఉన్నారు. ఒక్కొక్క పెయింటింగ్ చాలా తక్కువ ధర పలికింది. అంటే ఇక్కడ సప్లై ఎక్కువగా ఉంది మరియు డిమాండ్ తక్కువగా ఉంది. సేమ్ అలాగే స్టాక్స్ యొక్క ధరలు డిమాండ్ మరియు సప్లై వలన పైకి కిందికి వెళ్తాయి. ఏదేని కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తే ఆ కంపెనీ యొక్క షేర్కు డిమాండ్ పెరిగి కొనేవారు ఎక్కువై ఆ కంపెనీ యొక్క ప్రైస్ పెరుగుతుంది. అలాగే ఏదేని కంపెనీ లాస్లో ఉంటే ఆ కంపెనీ షేర్ యొక్క డిమాండ్ తగ్గి మార్కెట్లో సప్లై పెరిగి ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ తగ్గుతుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ 2 పదాల గురించి తెలియాలి. ఒకటి బిడ్, 2 ఆస్క్. బిడ్ అనేది ఒక వ్యక్తి కొనడానికి సిద్ధంగా ఉండే ఒక గరిష్ట ధర. ఆస్క్ అనేది ఒక వ్యక్తి అమ్మడానికి సిద్ధంగా ఉండే కనిష్ట ధర. మీరు బయ్యర్ అయితే బిడ్ పెడతారు, ఒకవేళ మీరు సెల్లర్ అయితే ఆస్క్ను పెడతారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ను స్ప్రెడ్ అంటారు. బిడ్ మరియు ఆస్క్ 2 దగ్గరే ఉంటాయి. ఒకవేళ స్ప్రెడ్ పెరిగిపోతే అది కంపెనీకి మంచిది కాదు. కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తే ప్రైస్ పైకి పోతుందని అనుకుంటే అంతర్జాతీయ మరియు జాతీయ అంశాల వల్ల స్టాక్ ప్రైస్లు పైకి కిందికి పోతాయి కదా అనే డౌట్ రావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ అంతిమంగా మాత్రం డిమాండ్ సప్లై వల్లనే ప్రైస్ పైకి మరియు కిందికి పోతుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏబీసీ కంపెనీ యొక్క 5 షేర్లున్నాయి. ఒక షేర్ ప్రైస్ 100 రూపాయలు. 5 షేర్లను 5 వ్యక్తులు కొని తన దగ్గర హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు కంపెనీకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ మార్కెట్లో వచ్చింది. దీంతో వారు భయపడి షేర్ను సెల్ చేస్తారు. అయితే కొనేవారు ఒక్కరే ఉన్నారని తెలిసింది. 5లో ఒకరు తన షేర్ని 100 రూపాయలకు సెల్ చేస్తాడు. మిగిలిన 4కి తమ షేర్ ప్రైస్ ఎక్కడ పడిపోతుందోనని భయం పట్టుకుంది. అప్పుడే ఒక బయర్ 100 రూపాయలు కాకుండా 90 రూపాయల బీడ్ని తీసుకొని వస్తాడు. నేను 90 రూపాయలకు కొనడానికి రెడీగా ఉన్నాను అమ్మమని చెప్తాడు.
నలుగురిలో ఒకరు ఇంకా ఎక్కడ షేర్ ప్రైస్ కిందికి పడిపోతుందో అని భయపడి 90 రూపాయలకే అమ్మేస్తాడు. ఈ విధంగా షేర్ ప్రైస్ 100 నుంచి 90 రూపాయలకు పడిపోతుంది. సేమ్ అలాగే కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తుందని న్యూస్ వచ్చినప్పుడు ఒకరు కాదు 100 మంది కూడా గరిష్ట బిడ్ను తీసుకొచ్చి కొనడానికి రెడీ అయిపోతారు. ఈ విధంగా షేర్ ప్రైస్ పైకి వెళ్తుంది. సో